Yes, good morning to all of you. So, I will share my screen. Before starting today's class, last time నేను ఆల్రెడీ చెప్పినాను మీకు ఆన్లైన్ క్లాస్ కంపల్సరీ అటెండ్ కావాలా. తర్వాత ఎవరైతే బిలో 75% అటెండెన్స్ ఉన్నట్లయితే వాళ్ళని ఎగ్జామ్కి అలౌ చేయబడదు. ఇది మనకి యూనివర్సిటీ నుంచి కూడా క్లియర్ కట్ నోట్ అనేది వచ్చింది. నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేసినాను. తర్వాత మన ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన మెసేజ్ కూడా షేర్ చేసినాను. అండ్ మీకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావు. ఒకటి నాకు చెప్పండి, మీరు అందరూ ఎగ్జామ్ ఫీజు కట్టినారా? 4th సెమ్ ఎగ్జామ్ ఫీజు హుసేన్ బి, శ్రావణి, అఫ్సానా. 4th సెమ్ కట్నాం సార్. సరే, మీలో మీ క్లాస్లో కొంతమంది కట్టలేదని చెప్పినారు. నేను దాకా మార్నింగ్ ఫోన్ చేసినాను. అందులో అఖిల ఉంది, ఎగ్జామ్ ఫీజు పే చేయలేదంట. కరెక్టేనా అది? ఎవరైనా చెప్పండి తెలిసిన ఉంటే. అఖిల ఎగ్జామ్ ఫీజు పే చేయలేదంట. తర్వాత ఎం పవన్ ఫీజు పే చేయలేదంట. సుప్రియ ఫీజు పే చేయలేదంట. అవునా? మీకు అవును తెలిసి సార్. అవునా? అఫ్సానా, నువ్వు ఒకసారి చెప్పు అమ్మా, ఇది సుప్రియ పే చేయలేదా ఎగ్జామ్ ఫీజు? ఆ అమ్మాయి చెప్తా ఉంది ఎగ్జామ్ ఫీజు పే చేయలేదని. అవును సార్, ఆ అమ్మాయి చేయలేదు సార్ ఇంకా. తర్వాత అఖిల కూడా చేయలేదా? అవును సార్, వాళ్ళ 2 మెంబర్స్ తెలుసు సార్, ఇంకా చేయలేదు. ఎం పవన్ గురించి ఏమైనా తెలుసా? ఎగ్జామ్ ఫీజు పే చేయలేదంటున్నారు. తెలియదు సార్. సరే, మమత పే చేసిందా ఫీజు? ఐడియా మమతాదేవి. మమత తెలీదు సార్. ఆ రోజు పే చేస్తానని చెప్పింది సార్. ఓకే, సరే. అమ్మాయి ఫోన్ చేస్తే ఎవరో వాళ్ళ చిన్నాను ఎవరో ఎక్స్పైర్ అయినారంట, చనిపోయిన అమ్మాయి లేదు ఇంట్లో. అక్కడ సరే. సో ఇన్ మీన్ టైం క్విక్లీ నేను అది నా స్లైడ్ షేర్ చేస్తాను. మీరు వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ జాయిన్ కమ్మని చెప్పి ఆల్రెడీ మెసేజ్ పెట్టినాను, కాల్ కూడా చేసి చెప్పినాను. స్టిల్ ఇంకా జాయిన్ కాలేదు. 2-3 మినిట్స్లో స్టార్ట్ చేస్తాను. నేను నా స్లైడ్ ఓపెన్ చేస్తాను. ఆ లోపల మీరు కొద్దిగా మెసేజ్ చేసి చెప్పండి వాళ్ళకి జాయిన్ కమ్మని. ఓకే సార్. ఎస్, స్లైడ్ కనిపిస్తా ఉంది అందరికి? ఎస్, మీకు స్లైడ్ కనిపిస్తా ఉందా? ఎవరైనా రెస్పాండ్ కాండి. కనిపిస్తుంది సార్. ఓకే. సో మనము లాస్ట్ టైం ఆల్రెడీ రివైజ్ చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ ఒకసారి ఎంజైమ్స్ చాప్టర్. సో మనము లాస్ట్ టైం we were discussing about ఎంజైమ్స్ అంటే ఏంటి, తర్వాత ఎంజైమ్ యొక్క బ్రీఫ్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం. అండ్ ఎంజైమ్ ధర్మాలు ఏంటి, క్యారెక్టర్స్ ఆఫ్ ఎంజైమ్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ రోజు లెటర్స్ కంటిన్యూ విత్ ఎంజైమ్ల నామీకరణ విధానం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఎంజైమ్ల వర్గీకరణ ఏ విధంగా. సో ఎంజైమ్ల నామీకరణ, వర్గీకరణను ఎంజైమ్ నామన్క్లేచర్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ అని అంటాము.
సో ఈ ఎంజైమ్ల నామీకరణ తర్వాత వర్గీకరణ ఎందుకు అవసరం అంటే there are thousands of different enzymes in the living organisms which show great diversity in their action. To differentiate them, their naming is very, very important. So, so అన్ని జీవులలో వాటి దేహాలలో ఎన్నో రకాల కొన్ని వేల రకాల వివిధ రకాల ఎంజైమ్స్ అనేటివి ఉంటాయి. సో ఈ ఎంజైమ్స్ అనేటివి ఎన్నో జీవ రసాయనిక చర్యల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేస్తూ ఆ చర్య వేగాన్ని పెంచుతూ అదస్థ పదార్థాలను ఉత్పన్నాలుగా తయారు చేస్తుంది. అయితే ఈ అన్ని ఎంజైమ్లు అన్ని రకాల అదస్థ పదార్థాల పైన పనిచేయవు. ఇందాక మనము ఎంజైమ్ ధర్మాలలో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఈ ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి విశిష్టంగా ఉంటాయి. ఇవి అదస్థ పదార్థాలకు లేదా చర్యలకు విశిష్టంగా ఉంటాయి. సో ఒక అదస్థ పదార్థం పైన పని చేసే ఎంజైమ్ మరొక అదస్థ పదార్థం పైన పని చేయదు. అదేవిధంగా ఒక చర్య పైన పని చేసే ఎంజైమ్ మరొక చర్యలో వాటి పాత్ర అనేది ఉండదు. సో ఈ వేల రకాల ఎంజైమ్స్ ఉన్నప్పుడు వీటి వర్గీకరణ తర్వాత వీటి నామీకరణ అనేది చాలా అవసరం ఉంది. వీటి అధ్యయనం చేయాలంటే ఎంజైమ్లను మనం మొక్కలలో ఏ విధంగా అయితే వాటిని వర్గీకరిస్తాము నామీకరణ చేస్తాము అదేవిధంగా ఎంజైమ్లను కూడా మనం వాటి నామీకరణ మరియు వర్గీకరణ అనేది చాలా అవసరం. అయితే వీటిని డిఫరెన్షియేట్ చేసి వీటి నామీకరణ ఎందుకంటే దీంట్లో కొన్ని మోడ్స్ అంటే కొన్ని రూల్స్ ని మనము పాటించాలి. అవి ఏంటి? మోడ్స్ ఆఫ్ నామన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్. సో ఈ నామీకరణ ఎంజైమ్ల నామీకరణ విధానంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటి? ఫస్ట్ వచ్చి ఆన్ ది బేసిస్ ఆఫ్ సబ్స్ట్రేట్ ఆన్ విచ్ దే యాక్ట్. సో ఈ ఎంజైమ్లు అనేటివి అవి ఏ రకమైన అదస్థ పదార్థం పైన పాల్గొంటూ ఉంటూ వాటి చర్యని జరుపుకుంటూ ఉంటూ లేదా వారి వివిధ రకాలుగా చేస్తుంటూ దాన్ని బట్టి మనం వాటిని అంగీకరించాలి. ఉదాహరణకు మాల్టోజ్ అనే అదస్థ పదార్థం. సో ఆ మాల్టోజ్ అనే అదస్థ పదార్థం పైన పనిచేసే ఎంజైమ్ మాల్టేజ్ అని పేరు. అదేవిధంగా లాక్టోజ్ ఉన్నట్లయితే లాక్టోజ్ పైన పనిచేసే ఎంజైమ్ లాక్టేజ్ అని. అది ఫస్ట్ అదస్థ పదార్థాన్ని. రెండోది ఆన్ ది బేసిస్ ఆఫ్ కైండ్ ఆఫ్ రియాక్షన్ ఏ కెటలైజ్. సో అవి ఏ రకం చర్యలను ఉత్ప్రేరేపిస్తాయో ఆ చర్యను బట్టి వాటిని నామీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డీహైడ్రోజినేషన్ చర్య ఉంటుంది. ఆ డీహైడ్రోజినేషన్ చర్యలో పాల్గొనే ఎంజైమ్ని మనం డీహైడ్రోజినేజ్ లేదా ఆక్సీకరణ చర్య ఉంది. అందులో ఆక్సీకరణ చర్యను ప్రేరేపించే ఎంజైమ్ని ఆక్సిజనేజ్ అని పేరు లేదా ఆక్సిడేజ్ అని పేరు. అదేవిధంగా క్షయకరణ చర్య రిడక్షన్ చర్య అందులో పనిచేసే ఎంజైమ్ని రిడక్టేజ్ అని పేరు. సో రెండో కేటగిరీ వచ్చి మనము ఏ రకమైన చర్య ఉందో దాన్ని బట్టి. మొదటిదేమో అదస్థ పదార్థాన్ని బట్టి వాటి నామీకరణ పాటిస్తాం. లేదా మూడోది వచ్చి కంబైనింగ్ బోత్ సబ్స్ట్రేట్ అండ్ ఎంజైమ్ అంటే రియాక్షన్. సో మూడో రూల్ ఏంటంటే ఈ నామీకరణని మనం ఈ అదస్థ పదార్థము మరియు అవి చర్య ఏ రకమైన చర్యలో ఈ రెండింటిని కలుపుతూ వాటి నామీకరణ ఎంజైమ్ నామీకరణ అనేది చేయవచ్చు. సో ఎంజైమ్ల నామీకరణ చేయడానికి ఈ మూడు రకాల రూల్స్ ని పాటిస్తారు. ఒకటి అదస్థ పదార్థాన్ని బట్టి, రెండోది చర్యను బట్టి, మూడోది ఈ రెండింటిని కలుపుతూ అదస్థ పదార్థం మీరు
చర్యని బట్టి మనం వాటిని నామకరణ చేయొచ్చు. అయితే ఈ నామన్క్లేచర్ ఆఫ్ ఎంజైమ్స్ లో ఎంజైమ్స్ కెన్ బి నేమ్ అకార్డింగ్ టు ది సబ్స్ట్రేట్ ఆన్ విచ్ దే యాక్ట్. ఫస్ట్ రూల్ ఏంటి? అది అదస్థ పదార్థాన్ని బట్టి మనము వాటిని ఎంజైమ్ని నామకరణ చేయొచ్చు. ఇందులో కూడా కొన్ని ఉన్నాయి. అవేంటి? దిస్ కెన్ బి డన్ యాడింగ్ సఫిక్స్. సో ఏ పదమైనా కానీ వాటి మొదటి ఆ పదానికి మొదటి భాగం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రీఫిక్స్ అంటాము, లేదా ఆ పదానికి చివరిలో కలిపే భాగం ఏదైతే ఉంటుందో దాన్ని సఫిక్స్ అంటాం. సో ఎంజైమ్ని నామీకరించేటప్పుడు అదస్థ పదార్థాన్ని బట్టి ఖచ్చితంగా ఏజ్ అనేది సఫిక్స్ చేస్తాము. చివరిలో ఏజ్ అనే పదాన్ని వినియోగించాలా సఫిక్స్ గా టు ద నేమ్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. సో అదస్థ పదార్థానికి చివరిలో ఏజ్ అనే పదం యాడ్ చేస్తాం. ఉదాహరణకు ఇక్కడ సూక్రేజ్ అని, కెటలైసిస్ హైడ్రాలసిస్ ఆఫ్ సూక్రోజ్. సో ఇక్కడ సూక్రోజ్ అనేది అదస్థ పదార్థం. సో ఈ అదస్థ పదార్థం సూక్రోజ్ కాబట్టి దీని చివరిలో ఏజ్ అనే పదం యాడ్ చేస్తాం, సూక్రేజ్ అవుతుంది. సో ఈ రకంగా చేయొచ్చు. రెండోది ఇంకొక ఉదాహరణ లైపేజ్. సో కెటలైసిస్ హైడ్రాలసిస్ ఆఫ్ లిపిడ్స్. సో లిపిడ్ల హైడ్రాలసిస్ చర్యను ప్రేరేపించే ఎంజైమ్ లైపేజ్ అంటాం. అంటే అదస్థ పదార్థం లిపిడ్స్ చివరిలో సఫిక్స్ ఏజ్ యాడ్ చేస్తాం, లైపేజ్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, మొదటి రకం అదస్థ పదార్థాన్ని బట్టి జరుగుతుంది. అదస్థ పదార్థానికి ఇంకొకటి ఏమంటే చివరిలో ఏజ్ అనేది మనం యాడ్ చేస్తాం. ఆ విధంగా వీటి నామీకరణ చేయొచ్చు. ఇది ఫస్ట్ రూల్ ప్రకారం. సెకండ్ రూల్ ప్రకారంగా చూసినట్లయితే ఎంజైమ్స్ కెన్ బి నేమ్డ్ అకార్డింగ్ టు ద రియాక్షన్ దే catalyze. అది ఏ రకమైన చర్యను ప్రేరేపిస్తాయో, కెటలైజ్ చేస్తాయో ఆ చర్యను బట్టి వాటిని నామీకరించవచ్చు. ఇందులో కూడా సఫిక్స్ అనేది ఏజ్ యాడెడ్. సఫిక్స్ ఏజ్ ఈజ్ యాడెడ్ టు ద కైండ్ ఆఫ్ రియాక్షన్ దే కెటలైజ్. అది ఎటువంటి చర్యను ప్రేరేపిస్తున్నాయో ఆ చర్యలోనే చివరిలో ఏజ్ అనే పదాన్ని సఫిక్స్ గా వినియోగించినట్లయితే ఈ రకంగా చర్యను బట్టి ఎంజైమ్ల నామీకరణ చేయవచ్చు. ఉదాహరణకు డీహైడ్రోజినేజ్ ఏం చేస్తుంది? డీహైడ్రోజినేషన్ రియాక్షన్ అంటే డి అంటే తీయడం, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. హైడ్రోజన్ ను అదస్థ పదార్థం నుంచి విచ్ఛిన్నం చేస్తాం, విడగొడుతుంది. అందుకే దీన్ని డీహైడ్రోజినేషన్ చర్య అంటాం. అండ్ ఈ చర్య డీహైడ్రోజినేషన్ చర్య కాబట్టి దీనికి చివరిలో మనం ఏజ్ అనేది యాడ్ చేస్తే ఈ ఎంజైమ్ పేరు అనేది డీహైడ్రోజినేజ్ అవుతుంది. ఇది ఒక ఉదాహరణ. రెండో ఉదాహరణ హైడ్రోలేజ్. అంటే హైడ్రాలసిస్ ఆఫ్ సబ్స్ట్రేట్ అంటే ఏంటి? బ్రేకింగ్ బాండ్ యూజింగ్ వాటర్. అంటే అదస్థ పదార్థాలను నీటి సమక్షంలో విచ్ఛిన్నం చేయడం. సో ఈ ప్రక్రియను హైడ్రోలైసిస్ అంటాం. హైడ్రో అంటే వాటర్, లైసిస్ అంటే విచ్ఛిన్నం. సో ఈ అదస్థ పదార్థాలను ఈ రకంగా నీటి సమక్షంలో విచ్ఛిన్నం చేసే చర్య ఏదైతే ఉంటుందో దీన్ని హైడ్రోలైసిస్ అంటాం. అదేవిధంగా ఎంజైమ్ పేరు ఏమవుతుంది? హైడ్రోలేజ్. చివరిలో మనం ఏజ్ అనేది యాడ్ చేస్తాం. సో ఈ రకంగా రెండో రూల్ ప్రకారంగా నామీకరణలో మనం చర్యను బట్టి మనము చివరిలో సఫిక్స్ ఏజ్ యాడ్ చేసి ఈ విధంగా నామీకరణ చేయొచ్చు. సో మొదటిది అదస్థ పదార్థాన్ని బట్టి, రెండోది చర్యను బట్టి. తర్వాత రీసెంట్ మెథడ్స్ ఆఫ్ ఎంజైమ్. సో రీసెంట్గా ఏ రకమైన పద్ధతిని
So this is called systematic naming, proposed by International Union of Biochemistry. దీన్ని షార్ట్ గా IUB అంటారు. IUB. సో ఈ రీసెంట్ గా అంటే ఇప్పుడు మోడర్న్ టైమ్స్ లో ఎంజైమ్ల నామీకరణ చేయడానికి ఒక కమిటీ అనేది ఉంది. సో ఆ కమిటీని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అంటారు. సో మనకు మొక్కలకు నామీకరణ చేసేటప్పుడు ఏ విధంగా అయితే కమిటీ ఉందో అది ICBN అని. ఎవరైనా చెప్తారా ఫుల్ ఫామ్ ఏంటి ICBN? సో మొక్కల నామీకరణ అంటే శాస్త్రీయ నామీకరణ సిస్టమాటిక్ నేమింగ్ చేయడానికి మొక్కల్లో ప్లాంట్స్ లో మనకు ఒక కమిటీ ఉంది ICBN. ఎవరైనా చెప్పగలరా? అన్మ్యూట్ చేసి చెప్పండి. ICBN అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఇండియన్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్ సార్. అది కరెక్టే, సగం జస్ట్ ఒకటి మిస్టేక్ అయింది. ఇండియన్ కాదు, అది ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామెన్క్లేచర్. సో ఈ ICBN అనే కమిటీ మనకు బైనామియల్ నామెన్క్లేచర్ ద్వినామ నామీకరణ విధానాన్ని పాటిస్తూ మొక్కల యొక్క శాస్త్రీయ నామాన్ని అవి పేర్కొంటాయి, నామీకరణ చేస్తాయి. అదే ఈ నామీకరణ విధానంలో మొదటి పదం ఏదైతే ఉంటుందో అది జాతిని సూచిస్తుంది. రెండో పదం ఏదైతే ఉంటుందో అది ప్రజాతి. జాతి అంటే జీనస్ అండ్ ప్రజాతి అంటే స్పీషీస్. సో ఈ రకంగా ఈ ద్వినామ నామీకరణలో రెండు పదాలు, మొదటి పదం జాతి, రెండో పదం ప్రజాతి పాటిస్తూ మొక్కల యొక్క శాస్త్రీయ నామాన్ని అవి నామీకరణ చేస్తాయి. అది ఏ కమిటీ చేస్తుంది? ICBN. అదేవిధంగా ఎంజైమ్ల నామీకరణ చేయడానికి కూడా మనకు ఒక కమిటీ ఉంది. ఆ కమిటీని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ అంటే IUB. అయితే ఎంజైమ్ నేమ్ కెన్ బి మేడ్ ఆఫ్ 2 parts. One part indicating substrate and second word indicating reaction. The second part ends in A's. సో మనము ఫస్ట్ లో ఏదైతే అనుకున్నామో నామీకరణ విధానంలో మొదటి రెండు రకం క్లాసికల్, అంటే అది అదస్థ పదార్థాన్ని బట్టి కావచ్చు, రెండోది చర్యను బట్టి కావచ్చు, చివరిలో మనం సఫిక్స్ ఏస్ పెడతాం. ఈ మోడర్న్ టైమ్స్ లో ఏంటంటే మూడో రకం అదస్థ పదార్థము మరియు అవి పని చేస్తున్న చర్యను బట్టి కూడా మనం రెండింటిని కలుపుతూ నామీకరణ చేయవచ్చు. సో ఈ రెండు భాగాలలో మొదటి పదం ఏదైతే ఉంటుందో దేన్ని సూచిస్తుంది? అదస్థ పదార్థాన్ని సూచిస్తుంది, సబ్స్ట్రేట్. రెండో పదం అనేది దేన్ని సూచిస్తుంది? అది ఏ రకమైన చర్యను ప్రేరేపిస్తున్నాయో ఆ చర్య. ఈ రెండింటిని కలుపుతూ ఎంజైమ్ నామీకరణ చేస్తూ చివరిలో మనం ఏజ్ అనేది సఫిక్స్ పెడతాం. సో ఇక్కడ 3 points ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ అదస్థ పదార్థం, సెకండ్ వర్డ్ చర్య, మూడో పాయింట్ చివరిలో ఏజ్ అనేది యాడ్ చేయాలి. ఉదాహరణకు ఎగ్జాంపుల్ లాక్టేట్ డీహైడ్రోజినేజ్ converts lactate to pyruvate by transferring hydride from one molecule to another. సో ఇక్కడ ఈ లాక్టేట్ డీహైడ్రోజినేజ్ లాక్టేట్ అనేది అదస్థ పదార్థం. అండ్ ఇక్కడ చర్య ఏంటి? డీహైడ్రోజినేషన్ చర్య, అంటే హైడ్రోజన్ గ్రూప్ వేరు చేస్తా ఉంది, అది ట్రాన్స్ఫర్ చేస్తా ఉంది. అంటే అదస్థ పదార్థం లాక్టేట్ నుంచి పైరువేట్ కి ఈ హైడ్రోజన్ అయాన్స్ ని విచ్ఛిన్నం చేసి బదిలీ చేస్తా ఉంది. అందుకే దీన్ని డీహైడ్రోజినేషన్ చర్య అంటాము. అదస్థ పదార్థం లాక్టేట్ నుంచి హైడ్రోజన్ అయాన్స్ తీసేస్తూ పైరువేట్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంటాం చివరిలో. సో ఇక్కడ చర్య ఎంజైమ్ రెండో భాగం వచ్చి పేరులో డీహైడ్రోజినేజ్, ఇక్కడ ఏజ్ అనే పదాన్ని కూడా మనం యాడ్ చేస్తాం. సో ఈ రకంగా మూడో రూల్ ప్రకారంగా
మోడర్న్ టైమ్స్ ఐయుబి ప్రకారం అంటే మనం అదస్థ పదార్థం, తర్వాత చర్య, తర్వాత చివరిలో ఏజ్, ఈ మూడింటిని కలుపుతూ మనం ఎంజైమ్ నామీకరణ చేయొచ్చు. సో ఈ 3 రకాల రూల్స్ ఎంజైమ్ల నామీకరణ విధానం. అయితే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ నామీకరణ గురించి డిస్కస్ చేసినాం. ఇప్పుడు వర్గీకరణ అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మొక్కల్లో ఏ విధంగా అయితే ఇన్ని రకాల మొక్కలు మనం ఎంజైమ్ల వర్గీకరణ అంటే ఇన్ని రకాల మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వివిధ కుటుంబాలలో ఫ్యామిలీస్ లో మనం వర్గీకరిస్తున్నాం. ఎన్నో ఫ్యాక్టర్స్ ఎన్నో దాన్ని కన్సిడర్ చేస్తున్నాం. రైట్ ఫ్రమ్ అది జాతి, ప్రజాతిని ఒక జాతిలో పెడుతున్నాం, జాతిని ఒక క్రమంలో శ్రేణిలో, మళ్ళా వాటిని ఒక సబ్ ఫ్యామిలీ, తర్వాత ఒక ఫ్యామిలీ, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో సబ్ డివిజన్. సో మనము ఈ వర్గీకరణ రాసేటప్పుడు ఏ విధంగా అయితే అన్ని రాసుకుంటూ వస్తామో విభాగం, ఉపవిభాగం, శ్రేణి, జాతి, ప్రజాతి, విధంగా వాటి లక్షణాలని అన్ని సమలక్షణాలు ఉండే వాటన్నిటిని మొక్కలన్నింటినీ కలిపి ఒక గ్రూప్ లో పెడతాం. ఆ గ్రూప్ లో ఒకే లక్షణాలు ఉండే గ్రూపులన్నింటినీ కలిపి ఇంకొక విభాగంలో దాన్ని వర్గీకరిస్తాం. ఇట్లా సమలక్షణాలు ఉండే ఎంజైమ్లని ఒక కేటగిరీ కింద అంటే అన్ని ఎంజైమ్లని మనం ఒకే గ్రూప్ కింద పెట్టలేము. అవి ఏ రకమైన అదస్థ పదార్థం పైన పనిచేస్తున్నాయి, అవి ఏ రకమైన చర్యను ఉత్ప్రేరేపిస్తున్నాయి, అవి ఏ రకమైన అదస్థ పదార్థం చర్య రెండింటిని కలుపుతూ కూడా మనం దాన్ని అంటే ఈ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేస్తూ మనం వాటిని వర్గీకరించాం. సో ఇప్పుడు వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ చూసినట్లయితే అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, సో మొట్టమొదటిసారిగా ఈ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది? సంబడి వెయిటింగ్. System. So, according to International Union of Biochemistry, IUB, మొట్టమొదటిసారిగా ఈ కమిటీ అనేది 1961లో ఏర్పడింది. వీళ్ళ ఒక సిస్టమ్ని ఎంజైమ్ల వర్గీకరణ కోసం మొట్టమొదటిసారిగా కొన్ని ఎంజైమ్లని వర్గీకరించడం అనేది జరిగింది. సో ఈ ఎంజైమ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 6 క్లాసెస్ ఆన్ ది నేచర్ ఆఫ్ రియాక్షన్. సో అవి ఏ రకమైన చర్యను ఉత్ప్రేరేపిస్తున్నాయో లేదా అవి ఏ రకమైన చర్యలు పాల్గొంటున్నాయో ఆ చర్య రకాన్ని బట్టి ఈ ఎంజైమ్ని 6 ముఖ్యమైన ప్రధాన తరగతుల్లో విభజించడం అనేది జరిగింది. సో ఆ 6 ముఖ్యమైన తరగతులు ఏమున్నాయి? మొదటిది ఆక్సిడో రిడక్టేజ్. సో ఆక్సిడో రిడక్టేజ్ ఈ కేటగిరీలో ఈ క్లాస్లో ఎటువంటి ఎంజైమ్స్ వర్గీకరించాలంటే ఎంజైమ్స్ దట్ catalyze removal or addition of hydrogen atoms, oxygen atoms or electrons from one substrate to another. They are also called oxidases, reductases or dehydrogenases. సో ఒకటి ఇవి ఆక్సిడో రిడక్టేజ్ లో 3 రకాల చర్యలను ప్రేరేపించే ఎంజైమ్లను ఇక్కడ మనం వర్గీకరించవచ్చు ఈ క్లాస్. సో అవి ఏంటి? ఒకటి ఆక్సిజన్, అంటే ఆక్సిజన్ అదస్థ పదార్థాలను
యాడ్ అయినా లేదా అవి వాటిని తీసేసిన అలాంటి చర్యలను ఆక్సిడేషన్ చర్య అంటారు. అలాంటి చర్యలో పాల్గొనే ఎంజైమ్స్ ని ఆక్సిడేజ్లు అంటాం. అదే విధంగా హైడ్రోజన్ యాటమ్స్ ని తీసేసినట్లయితే అంటే విచ్ఛిన్నం చేసినట్లయితే అదస్థ పదార్థాలను వాటిని ఆ చర్యలను డీహైడ్రోజనేషన్ చర్య అంటాం. అండ్ వాటిని అందులో పాల్గొనే ఎంజైమ్ డీహైడ్రోజనేజ్ అంటాం. అదే విధంగా ఈ ఎలక్ట్రాన్స్ యాడ్ అయినా లేదా తీయబడిన వాటిని రిడక్టేజ్ క్షయకరణ చర్య అంటాము. వాటిని అందులో పాల్గొనే ఎంజైమ్స్ రిడక్టేజ్లు అంటాం. ఓకే, సో ఇక్కడ 3 రకాల ఎంజైమ్స్ కేటగిరీ కిందకి వస్తాయి. ఒకటి ఆక్సిడేజ్లు ఆక్సిజన్ యాడ్ అయినా లేదా రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ జరిగిన రిడక్టేజ్లు లేదా డీహైడ్రోజనేషన్ చర్య హైడ్రోజన్ అయాన్స్ విచ్ఛిన్నం చేయబడింది. సో అలాంటి 3 రకాల ఎంజైమ్స్ మనం ఈ ఫస్ట్ కేటగిరీ ఆక్సిడో రిడక్టేజ్ అనే తరగతి కింద విభజిస్తాం. ఉదాహరణకు ఎగ్జాంపుల్ సైటోక్రోమ్ ఆక్సిడేజ్ లేదా ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్ ఉంది. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఆల్కహాల్ ప్లస్ NAD. ఇక్కడ ఎంజైమ్ వచ్చి ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్. ఈ ఎంజైమ్ ఏ రకమైన చర్యను ప్రేరేపిస్తామని డీహైడ్రోజనేషన్ చర్య. ఇక్కడ ఈ ఆల్కహాల్ నుంచి హైడ్రోజన్ ఆటమ్స్ అనేది అయాన్స్ అనేది విచ్ఛిన్నం జరిగి ఆ హైడ్రోజన్ అయాన్స్ NAD స్వీకరిస్తూ NADH2 అవుతా ఉంది. కొటినమైన్ అడినైన్ డైమిథైల్ అండ్ ఆల్కహాల్ అనేది అసిటాల్డిహైడ్ గా మారుతుంది. సో ఇక్కడ ఈ విధంగా ఈ మొదటి రకం ఆక్సిడో రిడక్టేజ్ అనే కేటగిరీలో ఆల్కహాల్ ఈ ఆక్సిడేషన్ చర్య కానీ రిడక్షన్ చర్య కానీ డీహైడ్రోజనేషన్ చర్య ఇవి జరుగుతుంటే ఎంజైమ్స్ వర్గీకరిస్తాం. ఇక్కడ ఉదాహరణకు ఈ ఈక్వేషన్ చూడొచ్చు. ఆల్కహాల్ హైడ్రోజన్ అయాన్స్ NAD ఒక అదస్థ పదార్థాన్ని బదిలీ అవుతుంది. అందువల్ల ఇది డీహైడ్రోజనేషన్ చర్య. ఎంజైమ్ అనేది ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అంటే అదస్థ పదార్థం చర్య చివరిలో ఏజ్. సో ఈ ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ ఎంజైమ్లో ఇక్కడ ఉత్పన్నాల్లో అసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. DH2 సో ఫస్ట్ కేటగిరీ 3 రకాల చర్యలను ప్రేరేపిస్తుంది. రెండోది ట్రాన్స్ఫరేజ్. సో ఈ ట్రాన్స్ఫరేజ్ పేరులోనే ఉంది. ట్రాన్స్ఫర్ అంటే సంథింగ్ ఏదో బదిలీ అవుతా ఉంది. సో ఇక్కడ ఏం చేస్తాయి ఈ కేటగిరీలో ఎంజైమ్స్ ఏంటి? కెటలైజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ లైక్ ఫాస్ఫేట్ గ్రూప్, సల్ఫర్ గ్రూప్, ఆల్సో సమ్ ఆటమ్స్. ఇక్కడ ఏం చేస్తాయంటే ప్రధానంగా ఈ కేటగిరీ ఎంజైమ్స్ కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫంక్షనల్ గ్రూప్స్ బదిలీ చేస్తాయి ఒక అదస్థ పదార్థం నుంచి ఇంకొక అదస్థ పదార్థం. సో అందులో ఫాస్ఫేట్ అయినా కావచ్చు, సల్ఫర్ గ్రూప్ అయినా కావచ్చు, అమైనో గ్రూప్ అయినా కావచ్చు, ఏమైనా కావచ్చు. సో ఆ ట్రాన్స్ఫర్ చేసే గ్రూప్ ని బట్టి మనం వాటిని ఈ కేటగిరీ కిందకి వస్తాయి. ట్రాన్స్ఫరేజ్ అనే సెకండ్ కేటగిరీ. ఉదాహరణకు కైనేజ్ అని ఉంది. సో కైనేజ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ కైనేజ్ అని వచ్చిందంటే ఇది ఫాస్ఫేట్ కి సంబంధించిన ఎంజైమ్. ఏ ట్రాన్స్ఫర్ ఫాస్ఫేట్ గ్రూప్. సో కైనేజ్ అనేది ఎప్పుడైనా కానీ ఫాస్ఫేట్ గ్రూప్ కి సంబంధించింది ఎంజైమ్ బట్టి కైనేజ్ అంటే. అదేవిధంగా అమైనో గ్రూప్ ఉందనుకోండి, ఒక ఎంజైమ్ ఒక అదస్థ పదార్థం మరొక అదస్థ పదార్థం అమైనో గ్రూప్, ఆ కేటగిరీ ఆఫ్ ఎంజైమ్ ట్రాన్స్మైనేజ్ అంట. అమైనో గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ ది అమైనో గ్రూప్. ఇక్కడ ఉదాహరణకు ఈక్వేషన్ లో చూడండి, గ్లూకోజ్
గ్లూకోజ్ నుంచి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఇక్కడ ఫాస్ఫేట్ అనేది ఈ ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఏటీపీ నుంచి గ్లూకోజ్ కి బదిలీ అవుతా ఉంది. 6 ఫాస్ఫేట్ గ్రూప్ ఫాస్ఫేట్ మాలిక్యూల్స్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ గ్లూకోజ్ కి బదిలీ అయినప్పుడు ఇక్కడ పాల్గొనే ఎంజైమ్ ఏంటంటే హెక్సోకైనేజ్. హెక్సో అంటే 6, 6 ఫాస్ఫేట్ గ్రూప్, కైనేజ్ అంటే ఫాస్ఫేట్ గ్రూప్ కాబట్టి హెక్సోకైనేజ్ ఇది ఎంజైమ్ సమక్షంలో ఏటీపీ నుంచి 6 ఫాస్ఫేట్ గ్రూప్ గ్లూకోజ్ కి బదిలీ అయినప్పుడు ఉత్పన్నాలలో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అండ్ అడినోసిన్ డైఫాస్ఫేట్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఫాస్ఫేట్ 6 ఫాస్ఫేట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇక్కడ ఐటీపీ నుంచి గ్లూకోజ్ కి బదిలీ అవుతుంది కాబట్టి ఈ ఎంజైమ్ అనేది కైనేజ్ ట్రాన్స్ఫరేజ్ కేటగిరీ కింద వర్గీకరిస్తుంది. అండ్ ఎంజైమ్ పేరు వచ్చి హెక్సోకైనేజ్. హెక్సో ఎందుకంటే 6 మాలిక్యూల్స్ ఆఫ్ ఫాస్ఫేట్ ని బదిలీ చేస్తుంది. అందువల్ల ఇక్కడ గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మారిపోతుంది. ఓకే, అండర్స్టూడ్. మూడోది ఇక్కడ హైడ్రోలేజ్లు. సో ఈ హైడ్రోలేజ్లు ఆ పేరులోనే ఉంది హైడ్రోలేజ్. హైడ్రో అంటే వాటర్. టు catalyze hydrolysis of reaction that is breaking down of covalent bonds by introduction. Nothing but అతస్థ పదార్థాలను నీటి సమక్షంలో విచ్ఛిన్నం చేయడం. బ్రేక్ డౌన్ ఆఫ్ సబ్స్ట్రేట్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. సో అలాంటి ఎంజైమ్స్ ని ఏమంటాం? హైడ్రోలేజ్. సో ఉదాహరణకు digestive enzymes like amylase, cellulase, sucrase. సో ఇలాంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో జీర్ణక్రియకు సంబంధించిన ఎంజైమ్స్ ఏం చేస్తాయి? అదస్థ పదార్థాలని నీటి సమక్షంలో విచ్ఛిన్నం చేస్తూ వాటిని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇక్కడ ఉదాహరణకు ఎగ్జాంపుల్ సూక్రోజ్. సూక్రోజ్ నీటి సమక్షం సూక్రేజ్ ఎంజైమ్ సహాయంతో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా విచ్ఛిన్నం చేయగలుగుతాం, బ్రేక్ డౌన్ చేస్తాం. సూక్రేజ్ ని గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గా విచ్ఛిన్నం చేస్తా ఉంది, నీటి సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ఇది ఒక హైడ్రోలైసిస్ చర్య. ఎంజైమ్ సూక్రేజ్ చివరిలో ఏజ్ అనేది అదస్థ పదార్థాన్ని. ఈ మూడో కేటగిరీ ఎంజైమ్లు ఏం చేస్తాయి? ఇవి నీటి సమక్షంలో అదస్థ పదార్థాన్ని. నాలుగోది లైయేజ్లు. సో ఈ విచ్ఛిన్న క్రియలో పాల్గొనే ఎంజైమ్. లైయేజ్ అంటే విచ్ఛిన్నం చేయడం. సో కెటలైజ్ నాన్ హైడ్రోలైటిక్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, నాన్ హైడ్రోలైటిక్ రిమూవల్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఫంక్షనల్ గ్రూప్ సబ్స్ట్రేట్ అండ్ క్లీవేజ్ ఆఫ్ కోవాలెంట్ బాండ్ ఆర్ రివర్స్ రియాక్షన్, that is addition of function across a double bond. ఇక్కడ ఏం జరుగుతుంది? లయేజ్ అంటే విచ్ఛిన్న క్రియలో పాల్గొంటాయి, విచ్ఛిన్నం చేస్తాయి. అయితే ఈ విచ్ఛిన్నం ఏ విధంగా చేస్తాయి? నాన్ హైడ్రోలైటిక్ అంటే నీరు లేకుండా. ఇలాగా హైడ్రోలైసిస్ లో నీటి సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ నీరు లేకుండా ఇవి ఫంక్షనల్ గ్రూప్స్, ఇలాగా అనుకున్నట్టుగా ఫంక్షన్ సల్ఫర్ కానీ ఫాస్ఫేట్ కానీ వాటిని విచ్ఛిన్నం చేయడం ద్వారా కోవాలెంట్ బాండ్ బ్రేక్ డౌన్ చేయడం, అదస్థ పదార్థాన్ని బ్రేక్ డౌన్ చేయడం, లేదా వాటిని ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ చేయడం, డబుల్. సో ఈ రకమైన చర్యలో పాల్గొనే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి లయేజ్ కేటగిరీకి వస్తాయి. ఉదాహరణకు పైరువేట్. పైరువేట్ అనేది ఇక్కడ పాల్గొనే ఎంజైమ్ పైరువేట్ డీకార్బాక్సిలేజ్. సో డీకార్బాక్సిలేషన్ చర్య అనేది జరుగుతుంది. సో పైరువేట్ అనేది నీరు లేకుండా, అంటే డీకార్బాక్సిలేషన్ చర్య అంటే కార్బాక్సిలేషన్ విచ్ఛిన్నం అవుతా ఉంది. కార్బన్ డైఆక్సైడ్ విచ్ఛిన్నం జరుగుతూ లైసిస్ జరుగుతూ అసిటాల్డిహైడ్ గా మారుతాం. కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ డీకార్బాక్సిలేషన్ చర్య అంటే కార్బన్ డైఆక్సైడ్ పైరువేట్ బ్రేక్
ఇక్కడ యూజ్ అయ్యే ఎంజైమ్ పైరువేట్ డీకార్బాక్సిలేజ్. అదస్థ పదార్థం చర్య చివరిలో ఏజ్ నామీకరణ ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ ఇది ఒక విచ్ఛిన్న క్రియ కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ గ్రూప్ అనేది రిలీజ్ అవుతా ఉంది. ఇది లైఎస్ కేటగిరీ, ఇది ఫోర్త్ కేటగిరీ. నెక్స్ట్ ఐసోమరేజ్, ఫిఫ్త్ వన్. ఐసోమరేజ్ అంటే ఐసోమర్స్ అంటే సేమ్ రెప్లికా జెరాక్స్ కాపీ, మాలిక్యూల్ యొక్క జెరాక్స్ కాపీ నకళ్ళు అని చెప్పుకోవచ్చు. దీన్ని ఐసోమర్ అంటారు. రెండు సేమ్, జస్ట్ వాటి కార్బన్ కానీ హైడ్రోజన్ వాటి పొజిషన్స్ లో మార్పు వస్తాయి స్ట్రక్చర్ లో అంతే. సో అలాంటి వాటిని ఐసోమర్స్, ఐసోబార్స్ ఇట్లా. సో ఇలాంటి ఐసోమరైజేషన్ చర్యలో పాల్గొనే ఐసోమరేజ్ అంటారు. సో ఇలాంటి ఎంజైమ్స్ ఏం చేస్తాయి? కెటలైజెస్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఐసోమర్. సో వాటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్థానాలలో మార్పు వస్తుంది. సో కంప్లీట్ కెమికలీ అవి సేమ్. ఓకే, సో దిస్ ఇంక్లూడ్స్ ఎపిమరైజేషన్, ఎపిమరైజేషన్ చర్య అనుకోవచ్చు, అండ్ సిస్ ట్రాన్స్ ఐసోమరైజేషన్, సిస్ ట్రాన్స్ ఐసోమరైజేషన్. సో ఉదాహరణకు ఐసోమరేసిస్ అండ్ ఎపిమరేజ్. సో ఇలాంటి ఎంజైమ్స్ అన్నమాట. ఐసోమరేజ్ ఎంజైమ్ అయినా ఎపిమరేజ్ ఎంజైమ్ ఇవి ఒకే రకమైన చర్యలో పాల్గొంటాయి. అవి ఏంటి? మాలిక్యులర్ స్ట్రక్చర్ లో మార్పు జరగడం, రీఅరేంజ్మెంట్స్ జరగడం. సో ఉదాహరణకు ఇక్కడ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతాం. సో ఇది ఒక ఐసోమరైజేషన్ చర్య. సో గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అన్న ఒకటి, ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అన్న ఒకటి. జస్ట్ బికాస్ ఆఫ్ వాటి మాలిక్యూల్స్ లో చేంజెస్, స్థానాలలో మార్పు చేయడం. దీన్ని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అంటాం ఈ స్ట్రక్చర్ ని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సో పాల్గొనే ఎంజైమ్ ఏంటి? ఫాస్ఫో గ్లూకో ఐసోమరేజ్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అన్న ఒకటి, లేదా ఫాస్ఫో గ్లూకోజ్ అన్న ఒకటి, ఫాస్ఫో గ్లూకో ఐసోమరేజ్. సో ఇది ఐసోమరైజేషన్ చర్యలో పాల్గొనే ఎంజైమ్స్ కేటగిరీ. ఆరోది లైగేజ్. సో లైగేజ్ ఏం చేస్తాయి? దే కెటలైజ్ సింథసిస్ ఆఫ్ వేరియస్ బాండ్స్ coupled with breakdown of energy containing substrate, usually ATPs, add molecules to substrate. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? లైగేషన్ చర్యలో పాల్గొనే వీటి మెయిన్ రోల్ ఏంటంటే ఇది సింథసిస్ ఆఫ్ వేరియస్ బాండ్స్. అంటే ఇవి కలుపుతాయి, అదస్థ పదార్థాలను కలపడంలో సహాయపడే ఎంజైమ్ల కేటగిరీ లైగేషన్ చర్య. ఇందులో శక్తి అనేది వినియోగించబడుతుంది, ఏటీపీ వినియోగం. సో దే యాడ్ మాలిక్యూల్స్ టు సబ్స్ట్రేట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఏటీపీ. ఉదాహరణ ఎగ్జాంపుల్ సింథటేజ్, కార్బాక్సిలేజ్. ఇది లైగేషన్ చర్యలో పాల్గొనే ఎంజైమ్స్. ఉదాహరణకు ఇక్కడ ఈక్వేషన్ పైరువేట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఏటీ. ఇక్కడ పైరువేట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఎనర్జీ. ఇక్కడ ఒక కార్బాక్సిలేషన్ చర్య జరుగుతాం, కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అవుతా ఉంది పైరువేట్, అండ్ ఇది ఉత్పన్నాలలో ఆక్సలో యాసిడ్ ప్లస్ ఏడీపీ ప్లస్ టిఎల్. అంటే ఎనర్జీ జరిగింది అనేది పైరువేట్ కార్బాక్సిలేషన్ చర్య జరిగి ఆక్సలో యాసిడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఏటీపీ టర్న్స్ టు ఏడీపీ అండ్ టిఎల్. అండ్ ఇక్కడ కార్బాక్సిలేషన్ చర్య కాబట్టి ఎంజైమ్ పైరువేట్ కార్బాక్సిలేజ్. పైరువేట్ అదస్థ పదార్థం, కార్బాక్సిలేషన్ చర్య ఏజ్. సో ఇది 6th కేటగిరీ. ఇక్కడ ఇది అదస్థ పదార్థాలు ఈ ఫంక్షనల్ గ్రూప్స్ యాడ్ చేయడం వల్ల ఒక శక్తిని వినియోగించుకుని చర్యల్లో పాల్గొనే. సో దీస్ ఆర్ ద 6 categories of enzymes. సో
డిస్కస్ చేసి మోడ్ ఆఫ్ ఆపరేషన్ మరి దస్త పదార్థాన్ని బట్టి కావచ్చు, చర్యని బట్టి కావచ్చు, లేదా రెండింటిని కలుపు కూడా చేయొచ్చు. చేస్తూ చివరిలో మనం ఏజ్ అని యాడ్ చేయాలి. ఇది నామీకరణ. తర్వాత వర్గీకరణలో ఐయుబి ఇంటర్నేషనల్ యూనియన్ బయోకెమిస్ట్రీ సిస్టమ్ ఒకటి ఫామ్ అయింది. వర్గీకరించారు వర్గీకరణ చర్యలు సిక్స్ క్లాసెస్ గా డివైడ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏ రకమైన చర్యలు ప్రేరేపిస్తుంది డిపెండింగ్ ఆన్ ది నేచర్ ఆఫ్ దట్ రియాక్షన్ సిక్స్ క్లాసెస్ గా డివైడ్ చేయడం. ఆక్సిడేటివ్ రిడక్టేజ్, the oxidation, reduction, dehydrogenation చర్యలు ట్రాన్స్ఫరేజ్. సో ఇది ఫంక్షనల్ గ్రూప్స్ ని ట్రాన్స్ఫర్ చేసే ఎంజైమ్లు, అది ఫాస్ఫేట్ కానీ హైడ్రోలేజ్ నీటి సమక్షంలో అగస్త పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే కేటగిరీ. ఐఏజ్లు చిన్న నీరు లేకుండా అగస్త పదార్థాన్ని విచ్ఛిన్నం చేసే కేటగిరీ ఆఫ్ ఎంజైమ్స్. ఆరోజు ఐసోమరైజేషన్ చర్యలు లైకేజ్ ఇవి శక్తిని వినియోగించి అగస్త పదార్థాలను కలపడంలో సహాయపడే category. So it's all about science, nature, and classification. So we are left with another 2-3 minutes. So ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, అండ్ మీరు స్క్రీన్స్ ఆన్ చేసుకోండి సో దట్ ఐ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. తొందరగా ఆన్ చేయండి. శ్రావణి, వెంకటేష్, గణేష్, అజివలి, లావణ్య, అఫ్సాన్, స్క్రీన్స్ ఆన్ చేసుకోండి. Just for 2 seconds on change so that I can take a screenshot. Lavan. ఓకే, ఎనీబడి ఓకే ఆఫ్ చేసుకోండి. ఎవరైనా ఏమైనా అడగాలనుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నామీకరణ కానీ వర్గీకరణలు. కేస్ లేదంటే యూ కెన్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గ్రూప్లో పెట్టండి, క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ మనం ఎంజైమ్ యాక్షన్ ఎంజైమ్ చర్య, తర్వాత ఎంజైమ్ ఇనిబిషన్, సో అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఎంజైమ్ యాక్షన్, ఎంజైమ్ చర్యను ప్రభావితం చేసే కారకాలు ఏంటి అవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో టుడే ఐ విల్ ఎండ్ హియర్, అండ్ one thing I want to advise, don't go outside without any reason. అవసరంగా బయటికి రావద్దండి. ప్లీజ్ బయటికి వచ్చిన వేర్ మాస్క్, బీ సేఫ్, స్టే సేఫ్ అట్ హోమ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడేస్ క్లాస్. ఐ హోప్ మీరందరూ ఎగ్జామ్ ఫీజ్ పే చేసినారు, అవునా కాదా ఒకసారి చెప్పండి. ఎగ్జామ్ ఫీజ్ పే చేసినారు అందరూ? సే ఎస్ ఆర్ నో. ఓకే, గ్రూప్ లో పెట్టండి. ఎవరైతే నాకు మెసేజ్ పెట్టండి గ్రూప్ లో, ఎగ్జామ్ ఫీజు కట్టిన వాళ్ళు మీరు గ్రూప్ లో మెసేజ్ పెట్టండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కట్టలేదంటే వాళ్ళ పేరు కూడా నాకు నో అని పెట్టండి. మీరు కట్టింటే ఎస్ అని పెట్టండి మీ పేరు. కట్టలేదు, ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే మీ క్లాస్ నోట్స్ వాళ్ళ పేర్లు నో అని పెట్టండి, సో దట్ ఆస్క్ దెమ్ అండ్ కన్ఫర్మ్ దట్. సో ఐ ఎండ్ టుడేస్ క్లాస్ హియర్. Can leave the class. Next class Vijay sir తీసుకుంటారు. I think ప్రాక్టికల్ అవర్స్ లేవు కాబట్టి ఇప్పుడు వి కాంట్ డూ ప్రాక్టికల్స్ కాబట్టి థియరీ క్లాసే ఉంటాయి. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగండి. కేస్ లేదంటే యూ కెన్ లీవ్. ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్.
So thank you all for joining. Don't be absent unnecessarily. You're absent